లండన్ ప్రైమ్ మినిస్టర్ మైక్ కి అర్ధరాత్రి కాల్ వస్తుంది. కాల్ ఎత్తితే సెక్రటరీ ప్రిన్సెస్ సూజానాని కిడ్నాప్ చేశారు అని చెప్తాడు. మైక్ లెగిచి బయటికి వెళ్తాడు. కిడ్నాపర్ సూజానా వీడియో ఒకటి పంపారు. సూజానా కిడ్నాపర్స్ పేపర్ మీద రాసింది కెమెరా ముందు చదువుతుంది. నేను ఉన్న లొకేషన్ ని మీరు ట్రేస్ చేయలేరు. ఇవాళ మధ్యాహ్నం 4 గంటల కల్లా ప్రైమ్ మినిస్టర్ కిడ్నాపర్స్ చెప్పింది చేయకపోతే నన్ను చంపేస్తారు అని ఏడుస్తూ అంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఏం చెయ్యాలి అని చెప్పేలోపు సెక్రటరీ వీడియో ఆపేస్తాడు. మేము చెక్ చేశాము. వీడియోలో మాట్లాడుతున్నది ప్రిన్సెస్ సూజానానే. నిన్న తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి రిటర్న్ వస్తున్నప్పుడు కిడ్నాప్ చేశారు. తనతో ఉన్న సెక్యూరిటీకి ఎవరో మత్తు మందు ఇచ్చారు అని చెప్తాడు. మైక్ కిడ్నాపర్స్ కి ఏం కావాలి, డబ్బులా అని అడుగుతాడు. సెక్రటరీ ఇప్పుడు సూజానా చెప్పేది మీకు సంబంధించింది అని అంటారు. మైక్ కి కిడ్నాపర్స్ కి ఏం కావాలి అని అర్థం కాదు. వీడియో ప్లే చేయమంటాడు. సూజానాని చంపకుండా ఉండాలంటే ప్రైమ్ మినిస్టర్ లైవ్ లో అందరూ చూస్తుండగా పందితో ఫిజికల్ అవ్వాలి. వీడియో చివరిలో ఏ రూమ్ లో చెయ్యాలి, కెమెరా ఎక్కడ పెట్టాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మైక్ ఇదంతా జోక్ అని నమ్మడు. సెక్రటరీ జోక్ కాదు నిజం అని చెప్తారు. మైక్ కిడ్నాపర్స్ తో మాట్లాడడానికి వీలవుతుందా అంటే సెక్రటరీ కుదరదు, వాళ్ళ ఈమెయిల్ లేదు, ఫోన్ నంబర్ లేదు అంటారు. మైక్ ఎవరు ఇలా చేస్తున్నారు అంటే ఇంకా తెలియదు, కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాము అని సెక్రటరీ అంటారు. మైక్ నేను పందితో ఫిజికల్ అవ్వను, అందరూ సూజానాని కనిపెట్టడంలో దృష్టి పెట్టండి, ఈ విషయం ప్రెస్ కి ఎవ్వరికీ తెలియనివ్వద్దు, మన మధ్యలోనే ఉండాలి అంటాడు. సెక్రటరీ అందరికీ తెలిసిపోయింది, కిడ్నాపర్స్ వీడియోని గంట క్రితం యూట్యూబ్ లో పోస్ట్ చేశారు అంటారు. మైక్ వెంటనే వీడియో డిలీట్ చెయ్యండి అంటే సెక్రటరీ మేము 9 minutes తర్వాత వీడియోని డిలీట్ చేశాము. అంతలో అందరూ వీడియోని డౌన్లోడ్ చేసి స్ప్రెడ్ చేశారు. ఇప్పటికీ 50,000 మంది వీడియో చూసి ఉంటారు. ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది అని చెప్తారు. మైక్ టెన్షన్ పడతారు. సెక్రటరీ న్యూస్ లో వేయకుండా చూసుకోవడానికి ట్రై చేస్తారు, కానీ న్యూస్ లో వేసేస్తారు. కొన్ని గంటలలోనే 1 million మంది వీడియోని చూసేశారు. కొంతమంది నేను ఆ లైవ్ చూడను అంటారు. ఇంకొంతమంది ప్రైమ్ మినిస్టర్ ని పదవిలో నుంచి తీసేస్తారేమో, కానీ ఈ పని గనక చేస్తే అందరిలో హీరో అవుతాడు అంటారు. మైక్ వైఫ్ జేన్ యూట్యూబ్ లో చూసి ఏం జరుగుతుందో తెలుసుకుంటుంది. మీటింగ్ జరుగుతున్న రూమ్ లోకి వెళ్తుంది, కానీ సెక్యూరిటీ తనని లోపలికి వెళ్ళనివ్వరు. జేన్ ఇది నా ఇల్లు, నేనెక్కడికైనా వెళ్తాను, నువ్వెవరు నన్ను ఆపడానికి అని లోపలికి వెళ్తుంది. మైక్ అందరినీ బయటికి వెళ్ళమంటాడు. జేన్ మైక్ తో ఏదో ఒకటి చెయ్యి, సుజానాని కనిపెట్టు అంటుంది. మైక్ ఒక అతని మీద అనుమానం ఉంది, అతనిని వెతుకుతున్నాము అంటాడు. జేన్ నువ్వు చెప్పేది అబద్ధం, లైవ్ చేయొద్దు, అందరూ మనల్ని చూసి నవ్వుతారు అంటుంది. మైక్ ఏమీ అవ్వదు, నేను చూసుకుంటాను అని జేన్ కి నచ్చ చెప్తాడు. మైక్ కి క్వీన్ నుంచి కాల్ వస్తుంది. నువ్వు చేయగలిగినంత చేసి సూజానాని తిరిగి తీసుకురండి అంటుంది. సమయం దగ్గర పడుతుంది. న్యూస్ లో డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. హ్యాకర్ యూట్యూబ్ లో వీడియో ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారో కనుక్కుంటుంది. పొద్దున 3:16 కి వీడియో అప్లోడ్ చేశారు. ట్రేస్ చేసి వీడియో అప్లోడ్ చేసిన ఏరియా కోడ్ కనుక్కుంటుంది. ఆ ప్లేస్ 2010 నుంచి మూసేసి ఉంది. అక్కడ ఇవాళ పొద్దున 3 కి తీసిన శాటిలైట్ ఇమేజ్ చూస్తారు. లైట్స్ ఆన్ అయి ఉంటాయి. టీం అందరూ ఆ లొకేషన్ కి వెళ్తారు. కిడ్నాపర్స్ ని పట్టుకుంటాము అని మైక్ హ్యాపీగా ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ బదులు పందితో ఇంటర్కోర్స్ చేయడానికి ఒక యాక్టర్ ని తీసుకుంటారు. మైక్ డ్రెస్సెస్ తనతో వేపించి మొహానికి గ్రీన్ స్క్రీన్ పెడతారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ తో అతని మొహం మైక్ మొహంలా మార్చడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా 3 గంటల్లో 4 అవ్వబోతుంది. న్యూస్ ఛానల్ కి పార్సిల్ వస్తుంది. దానిలో పెన్ డ్రైవ్, చిన్న బాక్స్ ఉంటాయి. బాక్స్ లో మనిషి వేలు ఉంటుంది. దానిని చూసి భయపడి వెంటనే పోలీస్ కి కాల్ చేస్తారు. పెన్ డ్రైవ్ లో కిడ్నాపర్స్ మేము రూల్స్ చెప్పాము, చీటింగ్ చేయకూడదు అన్నాము, యాక్టర్ ని తీసుకొచ్చారు అని మాకు తెలిసింది అని ఉంటుంది. సుజానా వేలు కట్ చేస్తున్నట్టు వీడియో ఉంటుంది. సెక్రటరీ మైక్ కి చెప్పకుండా యాక్టర్ ని పిలిచారు. మైక్ కి కోపం వస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాదు. వీడియో రాకముందు అందరూ మైక్ ఇంటర్కోర్స్ చేయకూడదు అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు మైక్ కిడ్నాపర్స్ చెప్పినట్టు చెయ్యాలి, లేదా ప్రిన్సెస్ ని టార్చర్ చేస్తారు. ఈ ప్రైమ్ మినిస్టర్ పోతే ఇంకొక ప్రైమ్ మినిస్టర్ వస్తాడు, కానీ ఒక్కటే యువరాణి ఉంటుంది కదా అని మాట్లాడుకుంటారు. లొకేషన్ లో పోలీస్ కిడ్నాపర్ ని పట్టుకోవడానికి బిల్డింగ్ బయట రెడీగా ఉంటాడు.
న్యూస్ రిపోర్టర్ మలైకా మైక్ ఆఫీస్ లో ఒక అతని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ లొకేషన్ కి వస్తుంది. తన టీం మెంబర్స్ కి వీడియో కాల్ చేసి అంతా చూపిస్తుంది. పోలీస్ బిల్డింగ్ మొత్తం వెతుకుతారు. కుర్చీలో బొమ్మ కట్టేసి ఉంటుంది. ఇది కిడ్నాపర్స్ పెట్టిన ట్రాప్. మలైకా అక్కడే ఉండి రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఫోన్ లో నుంచి సౌండ్ వస్తుంది. మలైకా అక్కడ నుంచి పారిపోతుంది. కిడ్నాపర్ అని పోలీస్ మలైకా కాలుని షూట్ చేస్తారు. న్యూస్ రిపోర్టర్ అని తెలిసి తన ఫోన్ ని పగలగొడతారు. సమయం 3 దాటుతుంది. మైక్ లైవ్ లో అందరి ముందు పందితో ఫిజికల్ అవ్వక తప్పదు. మైక్ నేను చెయ్యను, వాళ్ళు ఆల్రెడీ సుజానాని చంపేసి ఉంటారు అంటాడు. సెక్రటరీ నువ్వు చేయకపోతే వాళ్ళు సుజానాని చంపేసి యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తారు. తను చనిపోవడానికి కారణం నువ్వే అవుతావు. నీ జీవితం నాశనం అయిపోతుంది అంటుంది. మైక్ లైవ్ చేయడానికి బయలుదేరుతూ ఉంటాడు. జేన్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు. ప్రజలు ఏమవుతుంది అని టీవీల ముందు కూర్చొని చూస్తూ ఉంటారు. లైవ్ ముందు అనౌన్స్మెంట్ ఇస్తారు. ఈ లైవ్ ని ఎవ్వరూ చూడొద్దు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్సెస్ ని కాపాడడానికి ఇలా చేస్తున్నారు. ఎవరూ లైవ్ ని రికార్డ్ చేయొద్దు. టీవీ ఇప్పుడే ఆపేయండి అని చెప్తారు. అనౌన్స్మెంట్ అయ్యాక పెద్ద సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే టీవీ ఆపేస్తారనుకుంటారు, కానీ అలా జరగలేదు. అందరూ టీవీ చూస్తూనే ఉంటారు. కొంతమంది అయితే లైవ్ ని రికార్డ్ చేస్తారు. మైక్ టెన్షన్ గా పంది దగ్గరికి వెళ్తాడు. పంది ఫుడ్ తింటూ ఉంటుంది. మైక్ కెమెరాకి నేను ఇలా చేయడం వల్ల ప్రిన్సెస్ సుజానా తిరిగి వస్తుంది అని కోరుకుంటున్నాను. నాకు నా వైఫ్ అంటే చాలా ఇష్టం. నన్ను దేవుడు క్షమిస్తాడు అనుకుంటున్నాను అని పందితో ఫిజికల్ అవుతాడు. కొంతమంది బాధగా, కొంతమంది అసహ్యంగా లైవ్ చూస్తూ ఉంటారు. జేన్ మైక్ తో డిసప్పాయింట్ అవుతుంది. కిడ్నాపర్ సుజానాని వదిలేస్తారు. రోడ్డు మీద పడిపోయి ఉంటుంది. పోలీస్ చూసి తనని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. సుజానాకి ఏం జరిగిందో గుర్తులేదు, కానీ దెబ్బలు ఏమీ తగలలేదు. పార్సిల్లో వచ్చిన వేలు సుజానాది కాదు. సీసీ కెమెరాస్ లో చూస్తే మైక్ లైవ్ కి వెళ్లే 30 నిమిషాల ముందే సుజానాని వదిలేశారు అని తెలుస్తుంది. అందరూ టీవీల ముందు ఉండడం వల్ల సుజానాని ఎవ్వరూ చూడలేదు. ఈ విషయం సెక్రటరీ మైక్ కి తెలియనివ్వకుండా చూసుకుంటుంది. జేన్ కాల్ చేస్తుంది. మైక్ కాల్ ఎత్తడు. ఏడుస్తూ ఉంటాడు. 1 సంవత్సరం తరువాత మైక్, జేన్ ఏమీ జరగనట్టు మామూలుగా అందరి ముందుకి వస్తారు. సుజానా ప్రెగ్నెంట్ గా ఉంటుంది. పోయిన సంవత్సరం కన్నా ఈసారి మైక్ కి ప్రజల నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. మైక్, జేన్ బయటికి అంతా బాగుంది అని నటిస్తారు, కానీ ఇంట్లో పరిస్థితి బాలేదు. జేన్ మైక్ తో అస్సలు మాట్లాడదు. ఒక అతను రూమ్ లో నిద్రపోతూ ఉంటాడు. పేరు బింగ్. చిన్నగా బ్యాక్గ్రౌండ్ మారుతుంది. కోడి కూస్తుంది. సమయం పొద్దున 7:30. బింగ్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న రూమ్ లో ఉంటాడు. రూమ్ చుట్టూ స్క్రీన్స్ ఉంటాయి. చేతితో అంతా కంట్రోల్ చేస్తున్నాడు. స్క్రీన్ లో నెంబర్ ఉంటుంది. అతను బ్రష్ చేయడానికి పేస్ట్ వాడతాడు. నెంబర్ తగ్గుతుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని లిఫ్ట్ లో కిందకి వెళ్తూ ఉంటాడు. లిఫ్ట్ లో తనలానే బట్టలు వేసుకున్న వాళ్ళు ఉంటారు. కింద ఫ్లోర్ లో చాలా మంది టీవీ చూస్తూ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. స్క్రీన్ లో వాళ్ళ నెంబర్స్ పెరుగుతూ ఉంటాయి. ఆ నెంబర్ ని మెరిట్స్ అంటారు. బింగ్ పక్కన ఉన్న అతను తన మెరిట్స్ ఖర్చు పెట్టి కామెడీ షోస్ చూస్తూ నవ్వుతూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. లంచ్ బ్రేక్. బింగ్ వెండింగ్ మిషన్ లో డ్రింక్, ఫ్రూట్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఫ్రూట్ బయటికి రాదు. ఒక అమ్మాయి అతనిని చూస్తూ ఉంటుంది. దగ్గరకు వెళ్లి కొన్నిసార్లు ఇలా అవుతుంది అని వెండింగ్ మిషన్ ని 2 సార్లు కొడుతుంది. ఫ్రూట్ బయటికి వస్తుంది. అందరూ మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తారు. ఒక లావు అతనికి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అలుపు వస్తుంది. సాయంత్రం బింగ్ రూమ్ కి వెళ్లి గేమ్ ఆడతాడు. మధ్యలో యాడ్ వస్తుంది. సెలబ్రిటీ సెల్మా పాట పాడుతుంది. ఒకప్పుడు సెల్మా మీలానే మెరిట్స్ పెంచుకొని ఇప్పుడు సెలబ్రిటీ అయింది అని యాడ్ లో ఉంటుంది. బింగ్ యాడ్ స్కిప్ చేస్తాడు. పెనాల్టీ పడి మెరిట్స్ తగ్గుతాయి. గేమ్ ఆడడానికి రెడీగా ఉంటే మళ్ళీ ఇంకొక యాడ్ వస్తుంది. అతను కళ్ళు మూసుకుంటే యాడ్ ఆగి పెద్ద సౌండ్ వస్తుంది. కళ్ళు తెరుస్తాడు. సౌండ్ పోయి యాడ్ ప్లే అవుతుంది. నెక్స్ట్ రోజు పొద్దున నిన్నలానే మళ్ళీ అందరూ ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్తారు. నిన్న ఎక్సర్సైజ్ చేస్తూ అలుపు వచ్చిన లావ్ అతనిని ఇవాళ ఎక్సర్సైజ్ చేయడానికి రానివ్వలేదు. బింగ్ బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఒక ఆమె పాడడం వినిపిస్తుంది. ఆమెను చూడగానే బింగ్ కి నచ్చుతుంది. ఆమె పేరు అభి. లంచ్ బ్రేక్ లో అభి వెండింగ్ మిషన్ లో నుంచి ఫ్రూట్ తీసుకుంటుంటే స్టక్ అవుతుంది. బింగ్ వెళ్లి వెండింగ్ మిషన్ ని కొట్టి ఫ్రూట్ తీసుకొని ఆమెకి ఇచ్చి పరిచయం చేసుకుంటాడు. నిన్న బింగ్ కి ఫ్రూట్ ఇచ్చిన ఆమె చూస్తూ ఉంటుంది.
బింగ్ అభితో, నువ్వు పాడడం నేను విన్నాను, చాలా బాగా పాడుతున్నావు, నీ వాయిస్ బాగుంది, నువ్వు ఆడిషన్ లో పాల్గొంటే సల్మా లాగా పెద్ద సెలబ్రిటీ అవుతావు అని చెప్తాడు. అభి, నాకు ఛాన్స్ రాదు, అయినా నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను, నా దగ్గర ఆడిషన్ టికెట్ కొనడానికి మెరిట్స్ లేవు, ఇక్కడ అందరూ స్టేజ్ మీదకు వెళ్ళడానికి ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చిన మెరిట్స్ ని సేవ్ చేసుకుంటారు అని నాకు తెలుసు, నేను అలా చెయ్యాలనుకోవట్లేదు అనే లోపే బింగ్, నేను నా మెరిట్స్ తో టికెట్ కొని నీకు గిఫ్ట్ ఇస్తాను అంటాడు. అభి బింగ్ ని నమ్మదు. బింగ్, మా అన్నయ్య చనిపోయాడు, తన మెరిట్స్ నాకు వచ్చాయి, నేను అవి వాడుకోవట్లేదు, అన్నీ నీకు ఇస్తాను అంటాడు. అభి, నీ కోసం వాడుకో అంటే బింగ్, నాకు అవసరం లేదు, నీలో టాలెంట్ ఉంది అంటాడు. అభి, నేను సరిగ్గా పాడకపోతే అంటే బింగ్, బాగా పాడుతావు, నాకు నమ్మకం ఉంది, బాగా పాడకపోయినా నేను పట్టించుకోను అంటాడు. అభి ఆడిషన్ కి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. సాయంత్రం బింగ్ రూమ్ లో ఎంట్రీ టికెట్ రేట్ చూస్తాడు. టికెట్ కొనాలంటే తన దగ్గర ఉన్న మెరిట్స్ ఆల్మోస్ట్ అన్ని ఖర్చు పెట్టాలి, అయినా అభి కోసం టికెట్ కొని గిఫ్ట్ గా ఇస్తాడు. నెక్స్ట్ రోజు అభికి తోడుగా బింగ్ ఇద్దరు ఆడిషన్ కి వెళ్తారు. బింగ్ కి రిసెప్షన్ లో టాటూ వేస్తారు, అది పర్మనెంట్ కాదు, 2 నెలలు ఉంటుంది. అక్కడ స్టేజ్ మీదకి వెళ్లి పాటలు పాడడానికి, డాన్స్ చేయడానికి, వాళ్ళ టాలెంట్ చూపించడానికి చాలా మంది రెడీగా ఉంటారు. బాడీ గార్డ్ కి అభిని ఫస్ట్ స్టేజ్ మీదకి తీసుకురమ్మని చెప్తారు. అక్కడ ఉన్న ఒక ఆమె బాడీ గార్డ్ తో, నేను వారం నుంచి ఇక్కడే ఉన్నాను, తను ఇప్పుడే వచ్చింది, తనని ఎందుకు ముందు తీసుకువెళ్తున్నారు, ఇది న్యాయం కాదు అని గొడవ చేస్తుంది. బాడీ గార్డ్, ఎవరిని పిలవాలి అని నా చేతుల్లో లేదు అని అభిని తీసుకువెళ్తాడు. ఒక ఆమె స్క్రీన్ ని చూస్తూ, నాకు సల్మా అంత పెద్ద సెలబ్రిటీ అవ్వాలని ఉంది అనమంటుంది. అభి స్క్రీన్ ని చూసి అలా చెప్తుంది. అభిని స్టేజ్ దగ్గరికి తీసుకువెళ్తారు. అందరూ కంటెస్టెంట్స్ కంపల్సరీగా ఇచ్చిన డ్రింక్ తాగాలి. అభికి డ్రింక్ తాగంగానే ఏదోలా అనిపిస్తుంది. బింగ్ తోడుగా ఉంటాడు. స్టేజ్ మీదకి అభి ఒక్కటే వెళ్ళాలి. స్టేజ్ ముందు 3 జడ్జెస్ కూర్చొని ఉంటారు. ఒక ఆడ జడ్జ్, 2 మగ జడ్జెస్. వర్చువల్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళ రూమ్ లో నుంచి చూస్తూ ఉంటారు. ఒక జడ్జ్ అభిని, నువ్వు వేసుకున్న టాప్ విప్పాయి అంటాడు. అభి సైలెంట్ గా ఉంటుంది. ఇంకొక జడ్జ్ పాట పాడమంటుంది. అభి పాట చాలా బాగా పాడుతుంది. జడ్జెస్ కి, ఆడియన్స్ కి పాట చాలా నచ్చుతుంది. బింగ్ స్టేజ్ వెనుక నుంచి హ్యాపీగా చూస్తూ ఉంటాడు. బింగ్ కి ఫ్రూట్ ఇచ్చిన అమ్మాయికి అభి మీద కుళ్ళుగా ఉంటుంది. జడ్జ్ అభి పాటని మధ్యలో ఆపేయమంటాడు. నువ్వు బానే పాడుతున్నావు, కానీ అద్భుతంగా పాడట్లేదు, ఇప్పటికే చాలా మంది సింగర్స్ ఉన్నారు, నువ్వు అద్భుతంగా పాడితే తప్ప నీకు ఛాన్స్ లేదు, సింగింగ్ కన్నా ఎరోటిక్ ఛానల్స్ లో నువ్వు బాగుంటావు అంటారు. అభిని స్టేజ్ నుంచి తీసుకువెళ్ళడానికి బింగ్ వస్తుంటే సెక్యూరిటీ ఆపి బయటికి తీసుకువెళ్తారు. అభి ఎరోటిక్ ఛానల్స్ లో రావడానికి ఒప్పుకోపోతే జడ్జెస్ ఫోర్స్ చేస్తారు. ఈ ఛాన్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు, నువ్వు ఒప్పుకుంటే నీ లైఫ్ బాగుంటుంది, ఇంకెప్పుడు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు అంటారు. ఆడియన్స్ కూడా జాయిన్ అవ్వాలి అంటూ ఉంటారు. అభి స్టేజ్ వెనుక చూస్తుంది. బింగ్ ఉండడు. అందరూ ఫోర్స్ చేసేసరికి అభి ఒప్పుకుంటుంది. బింగ్ కి ఫ్రూట్ ఇచ్చిన ఆమెకి అభి మీద జాలి వేస్తుంది. నెక్స్ట్ రోజు అభి ఎరోటిక్ యాడ్స్ లో వస్తూ ఉంటుంది. బింగ్ కి యాడ్ స్కిప్ చేయడానికి మెరిట్స్ ఉండవు. యాడ్ చూడలేకపోతాడు. కళ్ళు మూసుకుంటే పెద్ద సౌండ్ వస్తుంది. యాడ్ వస్తున్నప్పుడు రూమ్ నుంచి బయటికి వెళ్ళకూడదు. బింగ్ కి చాలా కోపం, బాధ వస్తుంది. స్క్రీన్ ని పగలగొడతాడు. గాజు ముక్కలు కింద పడతాయి. ఇప్పటిదాకా బింగ్ మెరిట్ సిస్టమ్ వచ్చినట్టు వాడాడు. ఇప్పుడు పొదుపు చేస్తున్నాడు. బ్రష్ చేయడానికి కొంచెం పేస్ట్ వాడుతున్నాడు. ఫుడ్ కొనకుండా డైనింగ్ టేబుల్లో ఎవరైనా ఫుడ్ మిగిలిస్తే అది తింటున్నాడు. యాడ్ స్కిప్ చేయకుండా చూస్తున్నాడు. రోజు రూమ్ లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. మెరిట్ సంపాదించడానికి పొద్దున్నే లెగిచి సీరియస్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. తన పక్కన ఎక్సర్సైజ్ చేస్తున్న అతను కామెడీ షోస్ చూస్తూ నవ్వుతూ ఉంటాడు. 2 నెలల్లో బింగ్ కష్టపడి ఎంట్రీ టికెట్ కి కావాల్సిన మెరిట్ సంపాదిస్తాడు. సాయంత్రం టికెట్ కొంటాడు. నెక్స్ట్ రోజు ఆడిషన్ కి వెళ్తూ గాజు ముక్కని తనతో తీసుకువెళ్తాడు. ఇంతకు ముందు నాకన్నా అభి తరువాత వచ్చింది, తనని ఎందుకు ముందు పిలిచారు అని గొడవ చేసిన ఆమె మళ్ళీ ఆడిషన్ కి వచ్చింది. ఇంకా చాలా మంది ఉంటారు. కొంతసేపు ఆగాక బింగ్ ని స్టేజ్ మీదుగా పిలుస్తారు. ఇంతకు ముందులానే కెమెరా ముందు ఏమవ్వాలనుకుంటున్నారో చెప్పమంటారు.
స్టేజ్ కి వెళ్లే ముందు ఆమె తాగమని డ్రింక్ ఇస్తుంది. బింగ్ ఖాళీ బాటిల్ పట్టుకొని నా కిందకే డ్రింక్ ఇచ్చారు, తాగేశాను అంటాడు. బింగ్ ని స్టేజ్ మీదకి పంపుతారు. అదే ముగ్గురు జడ్జెస్ ఉంటారు. బింగ్ పక్కన ఎక్సర్సైజ్ చేసే అతను బింగ్ ని సడన్ గా స్టేజ్ మీద చూసి షాక్ అవుతాడు. బింగ్ కి ఫ్రూట్ ఇచ్చిన ఆమె హ్యాపీగా ఉంటుంది. స్టేజ్ మీద బింగ్ పాటకి డాన్స్ వేస్తాడు. మధ్యలో గాజు ముక్క తీసుకొని నేను చెప్పేది వినండి లేదా సూసైడ్ చేసుకొని చనిపోతాను అంటాడు. బాడీగార్డ్స్ రాకుండా ఆగుతారు. జడ్జిస్ ఆడియన్స్ బింగ్ చెప్పేది వినడానికి ఒప్పుకుంటారు. బింగ్ కోపంగా స్పీచ్ ఇస్తాడు. జడ్జిస్ ఆడియన్స్ ఇంప్రెస్ అవుతారు. జడ్జెస్, నువ్వు మాట్లాడింది మాకు చాలా నచ్చింది, నీకు ఒక షో ఇస్తాము. ఇలానే వారానికి 2 రోజులు 30 నిమిషాలు మాట్లాడాలి. ఆఫర్ తీసుకుంటావా అని అడుగుతారు. ఆడియన్స్ ఆఫర్ తీసుకోవాలి అంటారు. బింగ్ ఒప్పుకుంటాడు. బింగ్ కి ఫ్రూట్ ఇచ్చిన అమ్మాయి బాధపడుతుంది. కొన్ని రోజుల తర్వాత బింగ్ పక్కన ఎక్సర్సైజ్ చేసే వ్యక్తి ఇంకా కామెడీ షోస్ చూస్తూ నవ్వుతూ ఉంటాడు. బింగ్ కి ఫ్రూట్ ఇచ్చిన అమ్మాయి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. బింగ్ వారానికి 2 సార్లు షోస్ చేస్తూ ఉంటాడు. గాజు ముక్కని పట్టుకొని సూసైడ్ చేసుకుంటాను అన్నట్టు మాట్లాడతాడు. గాజు ముక్కని జాగ్రత్తగా బాక్స్ లో పెడతాడు. బింగ్ కి రూమ్ ఇస్తారు. అది ఇంతకు ముందు లాగే అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న రూమ్. చుట్టూ స్క్రీన్స్ ఉంటాయి. బింగ్ ఆరెంజ్ జ్యూస్ తాగుతూ స్క్రీన్ లో అడవిని చూస్తూ ఉంటాడు. విల్లో గ్రెయిన్ అనే కంపెనీ ఒక ప్రొసీజర్ చేస్తారు. చెవు వెనుక డివైస్ పెడతారు. మనకి ఎప్పటికీ మెమరీస్ గుర్తుంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు రివైండ్ చేసి చూసుకోవచ్చు. లియం మీటింగ్ అయిపోయాక తొందరగా ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ లో పోయిన 72 అవర్స్ ఏం చేశారు అని ప్లే చెయ్యమంటారు. లియం ఎక్కడికి వెళ్ళాడు, ఎవరిని కలిశాడు అని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. లియం భార్య ఫీ తన ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తూ ఉంటుంది. లియం లోపలికి వెళ్తాడు. ఫీ తన ఫ్రెండ్ జోనస్ తో మాట్లాడుతూ ఉంటుంది. లియం ని చూసి బిజీగా ఉన్నావు కదా, వస్తావు అనుకోలేదు అంటుంది. లియం వర్క్ తొందరగా అయిపోయింది, అందుకనే వచ్చాను అంటాడు. తరువాత లియం ఫీ జోనస్ తో మాట్లాడుతున్న మెమరీస్ చెక్ చేస్తాడు. ఫ్రెండ్స్ అందరూ లియం ని మీటింగ్ లో ఏమైంది మాకు చూపించు, మేము కూడా చూస్తాము అంటారు. లియం ఇబ్బంది పడతాడు. జోనస్ వచ్చి మనం లియం ని ఇబ్బంది పెట్టకూడదు, తనకి ఓకే అయితే తనే చూపిస్తాడు అంటాడు. అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. జోనస్ కి రీసెంట్ గా బ్రేకప్ అయింది. తనకి పెళ్లి రిలేషన్షిప్ మీద నమ్మకం ఉండదు. లైఫ్ లాంగ్ నేను ఒకళ్ళతోనే ఉండలేను అంటాడు. జోనస్ వేసే జోక్స్ కి ఫీ గట్టిగా నవ్వడం లియం గమనిస్తాడు. ఫీ ఫ్రెండ్ అలాంలో గ్రెయిన్ లేదు. చెవు వెనుక డివైస్ యాక్సిడెంట్ లో పోయింది. అందరిలా మెమరీస్ రీప్లే చెయ్యలేదు. డివైస్ ఉన్నప్పుడు కన్నా ఇప్పుడే తనకి హ్యాపీగా ఉంది. పార్టీ అయిపోయాక అందరూ ఇంటికి బయలుదేరుతుంటే లియం జోనస్ ని వాళ్ళ ఇంటికి పిలుస్తాడు. లియం ఫీ ముందు కార్లో వెళ్తూ ఉంటారు. జోనస్ వెనుక కార్లో ఫాలో అవుతాడు. లియం ఫీతో నువ్వే జోనస్ ని ఇంటికి పిలిచావు, జోనస్ నాకు నచ్చలేదు అంటాడు. ఫీ నేను పిలవలేదు, నువ్వే పిలిచావు అని మెమరీ చూపిస్తుంది. మెమరీలో ఫీ ఇంకా అంత టైం అవ్వలేదు, ఇప్పుడే ఇళ్ళకి ఎందుకు వెళ్ళడం అంటుంది. లియం జోనస్ ని వాళ్ళ ఇంటికి పిలుస్తాడు. ఇప్పుడు లియం ఫీతో నీ వల్లే అతనిని ఇంటికి పిలిచాను, తను వేసిన జోక్స్ అన్నిటికీ నువ్వు నవ్వుతూనే ఉన్నావు అంటాడు. ఫీ నీకు అతను మన ఇంటికి రావడం ఇష్టం లేకపోతే అతనికి చెప్పొచ్చు కదా అంటుంది. ముగ్గురు లియం ఇంటికి చేరుకుంటారు. లియం ఫీ జోనస్ తో ఇప్పటికే లేట్ అయింది, మా బేబీని చూసుకుంటున్న ఆమె ఇంకా ఇంట్లోనే ఉంది, మేము టైర్డ్ గా ఉన్నాము, నేను పిలిచినప్పుడు సరిగ్గా ఆలోచించలేదు, సారీ అంటారు. జోనస్ అర్థం చేసుకొని పర్లేదు అని వెళ్ళిపోతాడు. ఫీ బేబీ సిటర్ జీనాతో క్యాబ్ వచ్చేసరికి 40 నిమిషాలు పడుతుంది, ఇప్పటికే లేట్ అయింది, నీకు కావాలంటే గెస్ట్ రూమ్ లో పడుకొని రేపు వెళ్ళు అంటుంది. జీనా సరే థ్యాంక్స్ అని గెస్ట్ రూమ్ లోకి వెళ్తుంది. జీనా బేబీని ఎలా చూసుకుంది, బేబీ ఏం చేసింది అని ఫీ లియం బేబీ మెమరీస్ చూస్తూ ఉంటారు. లియం ఫీని జోనస్ గురించి అడుగుతాడు. ఫీ నేను జోనస్ కొన్నేళ్ల క్రితం ఒక నెల రిలేషన్షిప్ లో ఉన్నాము, అప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అంటుంది. లియం మరి నాకెందుకు చెప్పలేదు అంటే ఫీ జోనస్ గురించి నీకు చెప్పాను కానీ తన పేరు చెప్పలేదు అంటుంది. లియం అప్పుడు చెప్పినప్పుడు మేము వారం రిలేషన్షిప్ లో ఉన్నాము అన్నావు, ఇప్పుడు నెల రోజులు కలిసి ఉన్నాము అంటున్నావు అంటాడు. ఫీ లేదు అలా చెప్పలేదు అంటే లియం మెమరీస్ ప్లే చేసి చూపిస్తాడు. లియం అన్నట్టుగానే ఫీ అప్పుడు మేము వారం రోజులు డేటింగ్ చేసుకున్నాము అని చెప్పింది.
ఇప్పుడు ఫీ ఆ విషయం ఎప్పుడూ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు దాని గురించి అడుగుతున్నావు అంటుంది. ఇద్దరు గొడవ పడతారు. మాటల్లో లియం ఫీని తిడతాడు. ఫీ హట్ అయ్యి వెళ్ళిపోతుంది. తర్వాత లియం వెళ్లి ఫీకి సారీ చెప్తాడు. నైట్ మొత్తం లియం మందు తాగుతూ డిన్నర్ లో జోనస్ జోక్స్ ఫీ నవ్వడం రీప్లే చేసి చూస్తూ ఉంటాడు. లియం పార్టీకి వెళ్ళినప్పుడు ఫీ జోనస్ మాట్లాడుకుంటూ ఉన్నారు. లియం కి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వినిపించలేదు. మెమరీ లిప్ రీడింగ్ యాక్టివేట్ చేసి చూస్తాడు. పొద్దున జీనా గెస్ట్ రూమ్ నుంచి బయటికి వస్తుంది. లియం జీనాని పిలిచి జోనస్ వేసిన జోక్ కి ఫీ నవ్విన మెమరీస్ చూపించి, ఈ జోక్ కి నీకు నవ్వు వస్తుందా అంటే జీనాకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఏమో నవ్వు రావట్లేదు అనుకుంటా, తెలియదు అంటుంది. ఫీ వస్తుంది. లియం మెమరీ ప్లే చేసి ఫీతో, ఆ జోక్ కి నాకు నవ్వు రాలేదు, జీనాకి కూడా నవ్వు రాలేదు, నువ్వెందుకు నవ్వావు అని అడుగుతాడు. జీనా టెన్షన్ గా, నేను దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లేదు అంటుంది. ఫీ, రా నీకు క్యాబ్ బుక్ చేస్తాను అంటే జీనా మా నాన్న వస్తున్నాడు అని లెగవబోతుంది. లియం ఆపి జోనస్ ని ఇంటికి రమ్మన్న మెమరీ చూపిస్తాడు. జీనాని ఎవరికి జోనస్ ఇంటికి వస్తే బాగుండు అనిపించింది, ఫీకా నాకా అని అడుగుతాడు. జీనాకి ఏం చెప్పాలో తెలియదు. అప్పుడే తన నాన్న వస్తాడు. ఫీ జీనాని బయటికి తీసుకువెళ్తూ, ఏమీ అనుకోవద్దు, లియం తాగి మత్తులో అలా మాట్లాడుతున్నాడు అంటుంది. జీనా వెళ్ళిపోతుంది. ఫీ లియం ని తిడుతుంది. లియం మెమరీస్ చూపించి, నేను పార్టీకి రాకముందు నువ్వు జోనస్ తో మాట్లాడుతూ సంతోషంగా ఉన్నావు, నేను వచ్చాక డల్ గా ఉన్నావు, నన్ను ఒకలాగా చూస్తున్నావు, అతనిని ఒకలాగా చూస్తున్నావు, నిజం చెప్పు, నువ్వు జోనస్ ఎన్ని రోజులు రిలేషన్షిప్ లో ఉన్నారు అంటే ఫీ నిజం చెప్తుంది. 6 నెలలు. అప్పుడు తనంటే ఇష్టం, ఇప్పుడు ఇష్టం లేదు అంటుంది. లియం, నువ్వు అబద్ధాలు చెప్పావు, ఇప్పుడు కూడా నీకు జోనస్ కి ఎఫైర్ ఉందా అంటే ఫీ కోపంగా వెళ్ళిపోతుంది. లియం మందు తాగుతూ అదే మెమరీని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాడు. తరువాత జోనస్ ఇంటికి వెళ్తాడు. బెల్ కొడితే జోనస్ ఎవరు అని అడుగుతాడు. లియం, నిన్న పార్టీలో కలిశాను లియం ని అంటాడు. జోనస్, ఫీ నీతో ఉందా అంటే లియం, లేదు, నేను నీతో మాట్లాడాలి అంటాడు. జోనస్ డోర్ తెరుస్తాడు. లోపలికి రా అనకుండానే లియం లోపలికి వెళ్లి ఇల్లు మొత్తం చూసి అక్కడ ఉన్న మందు బాటిల్ తీసుకొని కుర్చీలో కూర్చుంటాడు. జోనస్ తో పాటు ఇంట్లో హలాం ఉంటుంది. లియం జోనస్ తో, నువ్వు నా వైఫ్ తో ఇప్పుడు కూడా అఫైర్ పెట్టుకున్నావా, నా వైఫ్ మెమరీస్ ని చూస్తూ ఉన్నావా అంటే జోనస్ లియం ని వెళ్ళిపోమంటాడు. లియం వెళ్ళడు, మందు తాగుతూ అక్కడే ఉంటాడు. జోనస్ లియం ని బలవంతంగా బయటికి తీసుకువెళ్తుంటే లియం మందు బాటిల్ తో జోనస్ తల మీద కొడతాడు. ఇద్దరూ తన్నుకుంటారు. హలాం ఆపండి అంటూ ఉంటుంది. లియం కళ్ళు తెరిచేసరికి తన కారులో ఉంటాడు. ఏమైందో గుర్తుండదు. మెమరీస్ రీప్లే చేసుకుంటాడు. లియం జోనస్ ని కొడుతూ, నీతో ఉన్న నా వైఫ్ మెమరీస్ అన్ని డిలీట్ చెయ్యి లేదా నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తాడు. హలాం పోలీస్ కి కాల్ చేస్తుంది కానీ కాల్ మధ్యలో కట్ అయిపోతుంది. జోనస్ ఫీ మెమరీస్ అన్ని డిలీట్ చేస్తాడు. ఇంతటితో మెమరీ అయిపోతుంది. లియం ఇంటికి వెళ్లి ఫీని, బేబీ మనదేనా లేదా జోనస్ దా అని అడుగుతాడు. ఫీ మన బేబీని అంటుంది. వాళ్ళ బెడ్ మీద రూమ్ లో పెయింటింగ్ ఉంటుంది. ఫీకి ఇష్టమని ఫీ కోసం లియం ఆ పెయింటింగ్ కొన్నాడు. లియం ఫీకి జోనస్ ఇంట్లో జరిగిన మెమరీస్ చూపిస్తాడు. జోనస్ మెమరీలో ఫీ అదే పెయింటింగ్ ఉన్న రూమ్ లో ఉన్నట్టు ఉంటుంది. అంటే లియం ఫీ కలిసి ఉన్నప్పుడు కూడా ఫీ జోనస్ తో అఫైర్ పెట్టుకుంది, అది కూడా తన బెడ్రూమ్ లోనే. లియం ఫీ బేబీ మెమరీస్ చూస్తూ ఉంటాడు. ఫీ లియం కళ్ళు బ్రౌన్ కలర్ కానీ బేబీ కళ్ళు బ్లూ కలర్ లో ఉంటాయి. లియం చెవు వెనుక ఉన్న డివైస్ ని తీసేస్తాడు. ఫీ గురించి ఉన్న మెమరీస్ అన్ని పోతాయి. మనకి ఇష్టమైన మెమరీస్ చూసుకోవడానికి ఇలాంటి డివైసెస్ ఉంటే ఓకే, కానీ దీనివల్ల గొడవలు కూడా వస్తాయి, మనకి మనశ్శాంతి ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వెబ్ సిరీసే కాకుండా యానిమే, ఏషియన్ డ్రామా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్స్ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.